పురాణ ప్రవచనాలు పెద్దల మాట ప్రకారం చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ మహాశివుడికి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుష్ పెరుగుతోంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుష్తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అభిషేక ప్రియం శివ అన్నారు. శివుడు అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునకు చాలా ఇష్టం. ఇందులో అంతరార్థం ఏమిటి అంటే నీరము అంటే నీరు, నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం. అభిషేక సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అది అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.